ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఇచ్చిన కంటెంట్‌లో ప్రతి కంటెంట్‌లో కూడా బూత్ లేకుండా ఒక కంటెంట్ లేదు. దాదాపుగా ఏదో ఒక బూత్ డైరెక్ట్ ఉంది. లేదా మీనింగ్ వచ్చేలాగా ఉంది. అది హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎలా అవుతుంది? మీరు లూడో గేమ్ గురించి ఇచ్చిన డైలాగ్ సెన్సార్ తీసేసారా? ఉందా? లేదు సార్, తీసేసారు. అది అంటే సెన్సారులు కాదు, ముందు నుంచే మేమే లేదది. బీప్ ఉందది. సరే అది పెట్టడంలో మీ ఉద్దేశ్యం ఏంటి? సినిమాకి పబ్లిసిటీ బజ్ కోసం పెట్టారా? లేకపోతే బజ్ కోసం అని ఏం లేదు సార్. ఆ క్యారెక్టర్ పవిత్రంగా మాట్లాడితే వర్కౌట్ అవ్వదు సార్. సరే ఆ అలాంటి క్యారెక్టర్ ఆ క్యారెక్టరు పోషించిన మీరు మీ ఇంట్లో మీ తల్లితోటో, మీ సిస్టర్‌తోటో ఆ పదం వాడతారా? ఏ పదం సార్? ఆ లూడో గేమ్‌లో వచ్చిన పదం. నేనది పలకటానికి అది కూడా నేను మా నాకు తల్లితోనో, మా తండ్రితో వాడలేదు సార్. సినిమాలో మా ఫ్రెండ్‌తో వాడానది. మరి తల్లిదండ్రులు చూస్తున్నారు గదా! నేను అదే సిస్టర్సు సార్, మీరు ఇప్పటికి నేను హోల్‌సమ్ సార్ ఫ్యామిలీ ఈ క్వెషన్‌కి ఎంటర్‌టైనర్ నేను అని పదే చెప్తున్నారు. పదే ఆన్సర్ చేశాను సార్. ఇప్పటికి నాకు తెలిసిది ఇదొక నాలుగో ప్రెస్ మీట్ అంటే అయ్యుండొచ్చు సార్ మిమ్మల్ని నాది. మీరు సమర్థించుకుంటున్నారేమో గానీ, అది కరెక్ట్ అని ఎలా నేను చెప్పగలరు మీరు? సమర్థించట్లేదు సార్. ఇప్పుడు అది ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఇచ్చిన కంటెంట్‌లో ప్రతి కంటెంట్‌లో కూడా బూత్ లేకుండా ఒక కంటెంట్ లేదు. దాదాపుగా ఏదో ఒక బూత్ డైరెక్ట్ ఉంది. లేదా మీనింగ్ వచ్చేలాగా ఉంది. అది హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎలా అవుతుంది? మీరు లూడో గేమ్ గురించి ఇచ్చిన డైలాగ్ సెన్సార్ తీసేసారా? ఉందా? లేదు సార్, తీసేసారు. అది అంటే సెన్సారులు కాదు, ముందు నుంచే మేమే లేదది. బీప్ ఉందది. సరే అది పెట్టడంలో మీ ఉద్దేశ్యం ఏంటి? సినిమాకి పబ్లిసిటీ బజ్ కోసం పెట్టారా? లేకపోతే బజ్ కోసం అని ఏం లేదు సార్. ఆ క్యారెక్టర్ పవిత్రంగా మాట్లాడితే వర్కౌట్ అవ్వదు సార్. సరే ఆ అలాంటి క్యారెక్టర్ ఆ క్యారెక్టరు పోషించిన మీరు మీ ఇంట్లో మీ తల్లితోటో, మీ సిస్టర్‌తోటో ఆ పదం వాడతారా? ఏ పదం సార్? ఆ లూడో గేమ్‌లో వచ్చిన పదం. నేనది పలకటానికి అది కూడా నేను మా నాకు తల్లితోనో, మా తండ్రితో వాడలేదు సార్. సినిమాలో మా ఫ్రెండ్‌తో వాడానది. మరి తల్లిదండ్రులు చూస్తున్నారు గదా! నేను అదే సిస్టర్సు సార్, మీరు ఇప్పటికి నేను హోల్‌సమ్ సార్ ఫ్యామిలీ ఈ క్వెషన్‌కి ఎంటర్‌టైనర్ నేను అని పదే చెప్తున్నారు. పదే ఆన్సర్ చేశాను సార్. ఇప్పటికి నాకు తెలిసిది ఇదొక నాలుగో ప్రెస్ మీట్ అంటే అయ్యుండొచ్చు సార్ మిమ్మల్ని నాది. మీరు సమర్థించుకుంటున్నారేమో గానీ, అది కరెక్ట్ అని ఎలా నేను చెప్పగలరు మీరు? సమర్థించట్లేదు సార్. ఇప్పుడు అది